జ్ఞాపకం చేసుకుంటే ప్రారంభంలో మందిరానికి వచ్చినప్పుడు, లేకపోతే ప్రారంభంలో సేవ చేసేటప్పుడు మనమే పరిగెడతాం సహవాసం నిమిత్తం, మనమే పరిగెడతాం మనుషుల దగ్గరకు. కానీ కొన్ని సంవత్సరాలు క్రైస్తవులు ఎదిగిన తర్వాత, లేకపోతే కొన్ని సంవత్సరాలు ఈ సేవా జీవితంలో ఎదిగిన తర్వాత మనతో ఎవరైనా మాట్లాడాలంటే మనం వెయిటింగ్ లిస్ట్లో పెడతాం. మనం ఏదో సీఎం పిఎం అయినట్లుగా. ఒకప్పుడు మనమే పరిగెత్తాం కదా, చీచా అంటున్నా. కానీ వయసు పెరిగే కొంది, మనం చెప్పుకుంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొంది ఎంతగా మనకు ప్రిమిటివ్ అహంకారం వస్తున్నదంటే అదంతా మన నాశనానికే, అదంతా ప్రిమిటివ్ వల్లరా మన యొక్క నష్టానికని జ్ఞాపకం చేసుకోవాలా. తింటా కూర్చోమన్నారా, లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్య ఉండి కూర్చోమన్నారా, లేకపోతే ప్రిమిటివ్ వల్ల ఎవరితోనా మాట్లాడుతూ కూర్చోమన్నారంటే కాదు. వాళ్ళు పిలవగానే మనం పోతే మనకి విలువేముంటుంది? వారు పోగానే మనం వెళ్తే మనకి ఏం ఘనత ఉంటుంది, ఏం గౌరవం ఉంటుంది అంటే అహంకారము. ఇది నా సేవకుల్లోనూ అలాగనే ప్రిమిటివ్ వల్ల క్రైస్తవులు విశ్వాసులను పెద్దల్లోనూ తాండవం చేస్తున్నది. అందుకే సంఘాల్లో ఆత్మీయత లేదు.